నిన్న ఫోక్ ఆర్టిస్ట్ నిన్న ఈశ్వర సాయి మాధురాత ఒక వీడియో చాలా వైరల్ అయింది. చూసారా, మీకు ఏమనిపించింది? అలా వైఫ్ కూడా మాధురాత తప్పని జరిగింది. ఇద్దరు ముట్ల ఎవరు తప్ప అనిపిస్తుంది? అంటే వీడియో వైరల్ అయింది కానీ ఏం లేదు అన్న దాంట్లో. నీకు ఇంకా వేరే కావాలి అంటే ఇంత ముందు ఒకటి వీడియో లీక్ అయింది కదా 6 seconds, అంత ఏం లేదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా 6 seconds వీడియో లాంటిది ఏమైనా వస్తుందని వెయిట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ కాదనిపించింది. తర్వాత ఇంత ఫేమ్ చేయడం, ఇంత న్యూస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకనంటే మాధురి రాథోడ్ అంటే ఆమె వచ్చింది, చాలా వీడియోస్ చేసింది, కొన్ని ఒక 6-7 years కెరియర్ బిల్డ్ చేసుకుంది. ఒక్కటేసారి పడిపోయింది. అంటే ఒక్క దెబ్బతో పడిపోయింది. ఇంకోటి వాళ్ళ వైఫ్ ఎవరైతే సాయి, ఆయన ఎవరో ఈశ్వర సాయి అంట, రెండు దేవుళ్ళు పేర్లు కలిపి పెట్టుకున్నాడు. కానీ మరి ఎందుకు ఇట్లా చేసినో అర్థం కాలేదు. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే వాళ్ళ వైఫ్ కి దొరకాలనుకున్నాడా? అనుమానాలు ఉంటాయి కదా. ఇప్పుడు వైఫ్ కనిపెడుతుంటే ఏం చేసిండు ఆయన నాకు అర్థం కాలేదు. తీసుకెళ్లి డైరెక్ట్ రూమ్ అడ్రస్ వచ్చే లొకేషన్ ఇగో ఇది వచ్చి పరువు తీసే అన్నట్టు అన్నడా? మరి అది తెలియదు. అంత క్లియర్ గా ఇద్దరు వాళ్ళు వచ్చేదాకా మరి ఈయన ఏం చేసిండు, మరి కలిసేటప్పుడు ఎంత సీక్రెట్ కలుస్తారన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఇప్పుడు వీడియో చూసేటోళ్ళలో ఎవరు చేయలేదా పనులు? దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు అందరూ చేశారు. అందరికి లింకులు ఉంటాయి, కనెక్షన్లు ఉంటాయి. కాకపోతే ఆమె సోషల్ మీడియాలో ఫేమ్ కాబట్టి ఇంకా ఆమె ఫేమ్ ని చంపుదామని ఇట్లా చేశారు. సో అంత మరీ వైరల్ చేసి ఒకటే బ్లేమ్ గా అమ్మాయినే చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన అక్కల్లో చెల్లెల్లో కూడా ఎవరో ఒకరు చేస్తారు, మనం అనుకోం, జరుగుతుంది. దానికి అంత డిగ్రేడెడ్ గా చేయడం, ఆమె ఇన్స్టాగ్రామ్ పర్సనల్ రీల్స్ లో కూడా వెళ్ళి గలీజ్ గా తిట్టడం, వస్తావా అని అడగడం, వాళ్ళతో పోయినా ఉంట కదా మరి మాతో వస్తావా అని చెప్పి కామెంట్లలో కూడా అడుగుతున్నారు. సో అట్లా కరెక్ట్ కాదనిపించింది. మరి దానికి న్యాయం ఎట్లా జరుగుతూ ఉంటాను? ఇంకా న్యాయమే లేదన్న. ఇంకా ఇప్పుడు నేను ఆ లేడీకి ఎవరైతే మొత్తం లీక్ చేసింది కదా, వాళ్ళ వైఫ్ కి నిజంగా వాళ్ళ వైఫ్ కి అంటే ముందే తెలిస్తే నేను పక్కనే ఉండి నేను ఒక మాట చెప్పేటోని. నువ్వు వీడియో తీసినావు 100% వీడియో తీసినావు. నీకు కడుపు కాలుంటది. ఎందుకంటే నీ మొగుడు వేరే వాడితో పడుకున్నాడు, డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ దొరికిండు. నువ్వు వీడియో తీసినావు. నువ్వు వీడియో సోషల్ మీడియాలో పెట్టకుండా నువ్వు ఆమెను బెదిరించాల్సింది. నువ్వు ఇంకొకసారి మా ఆయన జోలికి వస్తే మాత్రం నీ పరువు నాశనం చేస్తా, నీ సోషల్ మీడియాలో నీ పరువు మొత్తం పెట్టి నువ్వు జీవితంలో నీ సోషల్ మీడియాలో నువ్వు కనిపించవు అని చెప్పి బెదిరించాల్సింది. బెదిరించి ఆయన కూడా ఫేమ్ ఉంది, మొగుడికి కూడా ఫేమ్ ఉంది. కాబట్టి నువ్వు కనుక ఇంకోసారి దాని జోలికి పోయినావు అంటే, దాన్ని రుచి మరిగినావు కాబట్టి దాని జోలికి పోయినావు అంటే నిన్ను నీ కెరియర్ కథము, ఆమె కెరియర్ కథం అని ఒక వార్నింగ్ అయినా బ్లాక్ మెయిల్ అయినా చేసి ఉండాల్సింది. నెక్స్ట్ టైం ఏమైనా చేస్తుంటే చెప్పాల్సింది. మరి నీకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచే మీ ఓన్ని తీసుకొని సైడ్ అయిపోతే మళ్ళీ సాంగ్స్ చేశారు మళ్ళీ కలిసి. మరి నీకు ఎప్పటి నుంచో ఊరేసుకున్నావు అన్నో అదేం చేసినావు, డైరెక్ట్ గా రెడ్ హ్యాండర్ దొరకబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ మొత్తం ఏంటంటే మళ్ళీ మొగుడు సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మొగుడైనా ఇప్పుడు నీకు చూడు, ఇప్పుడు సరే లీక్ చేసేసినావు, మొత్తం లీక్ చేసేసినావు, ఆ అమ్మాయి పరువు పోయింది, మీ ఆయన పరువు పోయింది. మీ ఆయన ఏం పత్తిది కాదు, మీ ఆయన పరువు కూడా పోయింది. ఇప్పుడు మీ ఆయన రేపు మీ సాంగ్స్ వస్తాయి మీ ఆయనకి, అంటే అమ్మాయికి రావు, మీ ఆయనకి కూడా రావు కదా. మీ ఆయనకి రాకపోతే నీ కొడుకు అన్నం ఎట్లా తెలుస్తుంది? మీ హస్బెండ్ కెరియర్ ఖతం అయిపోయింది ఇక్కడతో. మా ఆయన మంచోడు అని చెప్తే నమ్ముతారా? సరే రేపొద్దున మీ ఆయన నీతో కాపురం చేస్తాడా? అబ్బా మంచి పని చేసినావు, ఘనకార్యం చేసినావు, అసలు రోడ్డు మీద పోతే అసలు నన్ను పొగుడతారు, రోడ్డు మీదకి వెళ్ళగానే నన్ను పొగుడతారు, అబ్బా ఏం చేసినావు, సూపర్ గా నా వీడియోలో సూపర్ ఉన్నావు అది ఇది అంటారా? వాడిని తిడతారు. వాడు ఫ్రస్ట్రేషన్ తో వచ్చి ఈవనే తిట్టుకుంటాడు, లేకపోతే ఈవెన్ వదిలేస్తాడు. ఇదే జరుగుతుంది, ఇంక రాను ఇదే జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు ఈ వీడియో తీయక ముందు ఎట్లున్నాడో భర్త, ఆ వైఫ్ తో అట్లనే ఉంటాడా? ఉండగలడు. అంటే బ్లాక్ మెయిల్ చేయాల్సింది, ఇంకోసారి చేస్తా అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వాల్సింది. డైరెక్ట్ ఆమె లైఫ్ ఖతం చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం కూడా గుళ్ళనే సర్వనాశనం అయినట్టే. పెట్టకుండా ఉండాల్సిందన్న, నిజం చెప్తున్నా. అంటే బ్లాక్ మెయిల్ చేయాల్సింది, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇట్లా చేస్తుంది మరి అని చెప్పేసి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చేటోళ్ళు. కానీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరికైతే ఆ అమ్మాయి 10 మందితో పండింది అంట, అసలు ఆమె ఎట్లుంది, ఆమె ఫేమ్ ఏంది, ఆమె ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అంటే సాంగ్స్ చేయడం కానీ, ఈయన నిన్న మొన్న అదే ఉట్టా చేతులు సాంగ్ నుండి ఫేమస్ అయ్యిండు. సో అట్లా ఆమె క్రేజ్ ఎక్కువ. అంటే ఆమె వైఫ్ కన్నా కూడా వీడియో తీసిన ఎక్కువ వరుతుంది. ఈమె వాళ్ళ చెల్లెంటగా, కానీ ఆ వాయిస్ బాగుంది ఆమెది. విశాల్ బాగా ట్రెండ్ అవుతాడు, కానీ వాయిస్ బాగుంది. ఆమె ఫేస్ కూడా ఒకసారి ఇట్లా చూపించుకుంటే బాగుంటది అనిపించింది. అంటే చెప్పలేము, ఆమె కూడా అవకాశాలు వస్తాయి. పెళ్ళి అయిపోయింది ఆమెకి, తెలియదు. అంటే ఆమె బాగా రెచ్చిపోయింది. అంటే అంటుంది కదా వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ అదే సాయిని కొట్టడానికి పోతుంది ఆయన. ఆమె కూడా రేజ్ అవుతుంటే నువ్వు మా ఆయన ఏమనొద్దు అని ఏమంటుంది. అంటే మీ ఆయన సుతపూస, ఆమె ఇంతే అంటుంది,
ఒక అమ్మాయి వచ్చి మా సాయి దగ్గరకు వస్తే మా సాయి ఏం చేయకుండా ఉంటుంది, మా సాయి ఏమైనా మొగోడు కాదా అంటుంది. మరి మీ సాయి ఎంత గెలికిండో ఎవరికి తెలుసు? మీ సాయి ముందు నుంచే అసలు లవ్ ట్రాక్ నడిపిందే మీ ఓడేమో. అంటే ఏం తెలియకుండా వన్ సైడ్గా ఆయన్ని పాజిటివ్ చేసేసింది. సో అమ్మాయి మాత్రం అసలు ఏం మాట్లాడలేదు, అమ్మాయి సైడ్ ఎవరు లేరు. మళ్ళీ ఈయన సాయి కూడా లోపలికి వచ్చి చికా చేస్తుంటే ఏమా సందు లేకుండా వెళ్ళిపోయింది బయటికి. ఆమె లోపలే కూర్చోండి, ఆమె పోయి పల్ల పీకుతుంది. అంటే కొడుతుంది, ఆమెకు సపోర్ట్ లేదని అనిపించింది. సో ఒక్కసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించాలని, ఎందుకంటే వాళ్ళది ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారంట, విత్ వాళ్ళ పెళ్లిలైన వాళ్ళందరికీ. సో వాళ్ళు ఒక అంటే తండలో ఉంటారంట. సో ఆ తండలో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు లిటరలీ వాళ్ళ ఫ్యామిలీకి అందరు ఫోన్లు చేస్తుంటారు, రిలేటివ్స్ అందరు ఫోన్ చేస్తుంటే వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట. వాళ్ళ లేపొద్దున వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నా కూడా ఆ పాపం ఎవరైతే వీడియోలు షేర్ చేస్తున్నారో అంటే బ్యాడ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పాపం తగ్గుతుంది. సో అంత ఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే న్యూస్ అమెరికాలో జరిగితే హే యూ నాటి అని వదిలేస్తారు, హే యూ హ్యావ్ టాలెంటెడ్ అని వదిలేస్తారు. మన వాళ్ళు చూడు దాన్ని ఇక అమ్మాయి ఏం కావాలా, వాడేం కావాలా, ఫ్యామిలీ అని నాశనం కావాలా, అంతవరకు చచ్చిపోయేదాకా లైవ్ పెడతారు, అది చచ్చిపోయేదాకా న్యూస్ చేస్తారు. సో అది సోషల్ మీడియా తన బాగా ట్రోల్ చేస్తారు. నాకు ఆ సాయిగా అడిగి అసలు నాలాంటి వాడు ఉంటే అరే చెప్తా, అరే పోతే దూరం పోరా, ఎటైనా పోయి ఒక రోజు కలిస్తే అటు పోయి కలవరాదు, పోయి అక్కడే సెంటర్ లో పెట్టిండు, ఇంటి పక్కన పెట్టిండు అనుకుంటా కాపురం. కరెక్ట్ కాదనిపించింది. డోరిగా కొట్టిడు ఎవడో, ఇక ఆడోళ్ళు వచ్చి కొట్టేసారి తీయవే అంటే పోయి దాక్కున్నాడు బాత్రూమ్ లో, దొరికింది. ఇక బాత్రూమ్ దాకా దొరకరా, ఆమె మొత్తం ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టి సెక్యూరిటీకి వచ్చింది, బాత్రూమ్ దాకా దొరకరా? పకడ్బందీగా ప్లాన్ చేస్తే మొగోడిని ఎందుకు ఉంచుతుంది, వేరేటోని పెడుతుంది ఏమో, ఎప్పటికప్పుడు వేరేటోని పెడతారు. కానీ సో మొత్తానికి అయితే ఒక జీతం ఇంకొక జీతం నాశనం అయిపోయింది అన్న. ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసింది. అంటే నువ్వు ఇగో ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక మొగోడు ఉంటే, ఇప్పుడు ఆ పెళ్లి గాని మొగోడు ఉంటే, ఇప్పుడు నాలాంటి వాడు కానీ యంగ్ అబ్బాయి ఉండుంటే సో ఇంత న్యూస్ అయ్యేదే కాదు. ఎందుకంటే మీరు ఫుల్ బట్టలు వేసుకొని ఉన్నారు, న్యూస్ అయ్యేదే కాదు. అంటే అందుకే ఆడవాళ్ళు చాలా మంది యంగ్ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళని లవ్ చేయకుండా నాయన, పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తే చాలా చాలా ఘోరంగా ఉంటది. అక్రమ సంబంధాలు పెట్టుకోండి తప్పులేదు, కానీ అమ్మాయిలతో పెట్టుకోండి, ఆంటీలతో పెట్టుకోవద్దు, అటు అంకులతో పెట్టుకోవద్దు. పెళ్ళైన వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ మొగుళ్ళు కానీ వాళ్ళ పిల్లలు ఇలాంటి పిల్లలు కానీ దొరికితే మాత్రం మీకు చుక్కలేగా పట్టపగల చుక్కలే, మీరు వేరే రాష్ట్రం పారిపోవడమే. సో ఎవరైనా ఉంటారు కదా ఆంటీలతో గానీ అంకులతో గానీ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు, వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కట్ చేసేసుకోండి. అవసరమైతే మీ వయసున్న అమ్మాయిని లవ్ చేయండి, తప్పు లేదు, అబ్బాయిని లవ్ చేయండి. ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక పెళ్లి కాని అబ్బాయి ఉంటే వాళ్ళిద్దరు మహా అంటే ఏం చేసుకునేటోళ్ళు, ఏంద్ర అమ్మాయి అబ్బాయి ఉన్నారు, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, వీడియో తీసిన చెప్పుతో కొడతారు. సోషల్ మీడియాలో వీడియో తీసిన చెప్పుతో కొడతారు. వీడియో తీసినారా అమ్మాయి అబ్బాయి ఓయోలో కలుసుకున్నారు, రూమ్ లో కలుసుకున్నారు, నీకేం సంబంధం? నువ్వు పోయి అందగాన్ని లవ్ చేసినావు, చాలా అందంగా ఉన్నాడు నిజంగా, లిటరలీ నాకు గడ్డం చూసి గుడ్డెలు లాగా ఉన్నాడు, వీడికెట్ట పడ్డది రా అనుకున్నా. అంటే ఎందుకు అసలు అంత వాడు కాకపోతే వాడితోనే సాంగ్ చేయాలా? మంచి వాళ్ళు ఉన్నారు సాంగ్ చేసేటోళ్ళు, వాళ్ళతో చేయాల్సింది. కానీ అనవసరంగా పోయి మరి సరే చేసినావు, లింకులు కలుపుకున్నావు, వాళ్ళ ఆవిడ యాడుంది, మరి వాళ్ళ ఇల్లు యాడుంది, ఆమెకు తెలిసిందా లేదా, డౌట్ వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఆమె ఇంటికి వచ్చేదాకా ఆమె కనిపెట్టి వాట్సాప్లలో మెసేజ్లు చూసి అడ్రస్ తెలుసుకొని వచ్చేదాకా నువ్వు నిద్రపోయినావు. రైట్ థ్యాంక్ యూ.